సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ ఎండల నుంచి తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏసీలు, కూలర్లకు ఈ సీజన్లో మామూలుగా ఉండదు డిమాండ్. ఉదయం లేవగానే చాలా మందికి వేడి నీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. శీతాకాలంలో అయితే అది ఎక్కువగా ఉంటుంది. అది క్రమంగా అన్ని రోజులు కొనసాగుతూ ఉంటుంది. మరి ఇలా వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిదా కాదా? శీతాకాలంలో చలి నుంచి రక్షణ కల్పించేందుకు, శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు దాదాపు అందరూ కూడా వేడి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు. ఇది మనసుకు, శరీరానికి ఉత్తేజాన్ని అందిస్తోంది. అయితే వేసవిలో బయట వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కూడా కొందరు వేడి నీటితో స్నానం చేయడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వేడి నీరు ఆరోగ్యానికి ప్రయోజకరం అనే ఆలోచనలతో మండే ఎండల్లో కూడా ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటారు. మీరు కూడా వేసవిలో వేడి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తున్నారా? ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. రక్తపోటు సమస్యలు. వేసవిలో వేడి నీటితో స్నానం చేయటం అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి హాని కలిగిస్తోంది. ఆ అలవాటు రక్తపోటు స్థాయిలను మరింత పెంచే ప్రమాదం కూడా ఉంది. అంతేకాక వేడి నీరు రక్త ప్రసరణలో కూడా అడ్డంకులు సృష్టించి రక్తపోటు సంబంధిత సమస్యలను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం సులువుగా మారుతుంది. అలాంటి సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మరింత దెబ్బతింటుంది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల చర్మ ఉష్ణోగ్రతం కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నీరు చర్మంలోని కెరాటిన్ కణాలను దెబ్బతీసి సహజ తేమను తగ్గిస్తోంది. దీంతో చర్మం మెరుపు కోల్పోయి వయసు మళ్ళినట్లుగా కనిపించేలా చేస్తోంది. చర్మంలో సహజంగా ఉండే నూనెలు చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో వేడి నీటితో స్నానం చేస్తే ఈ సహజ నూనెలు దెబ్బతింటాయి. నీటిలో ఉండే క్లోరిన్ చర్మం నూనె ఉత్పత్తి ప్రక్రియను అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి వేసవిలో వేడి నీటితో స్నానం చేయటం ప్రమాదకరం. వేడి వాతావరణంలో ఇలా చేయటం హృదయ నాళాల వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కూడా కలిగిస్తోంది. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. వేసవిలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వేడి నీటితో స్నానం చేస్తే జుట్టులోని తేమ తగ్గి అది పొడిగా, గరుకుగా మారుతుంది. ఇది చుండ్రు వంటి సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. వేడి నీటితో స్నానం చేయటం వల్ల చర్మంపై అలర్జీ, దురద వంటి ఇబ్బందులు పెరుగుతాయి. తరచూ ఇలా చేసే వారిలో దద్దుర్లు, మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వేడి నీటితో స్నానం చేయటం ఆరోగ్యంపై పలు ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. కాబట్టి ఈ సీజన్లో చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రతలతో ఉన్న నీటిని ఉపయోగించడం చర్మం, జుట్టు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తోంది.